దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల తర్వాత మరణము తర్వాత పునరుద్ధానము, ఆ పునరుద్ధానం తర్వాత ఆయన మొదటి ఆదివారము, లేచిన ఆదివారము శిష్యులకి కనపడ్డాడు. అప్పుడు తోమా లేడు. ఆ రెండవ ఆదివారము యేసు ప్రభువారు తోమా ఉన్నటువంటి ఆ స్థలంలోనికి వచ్చి తోమాకి కూడా కనిపించి తోమాని మరలా తన యొక్క పడిపోయిన స్థితిలో ఉంచి లేవనెత్తాడు. దేవుని యొక్క లేఖనాలు మనం గమనించినప్పుడు యెహోవా ఉద్ధరించేవాడు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయన ఉద్ధరించేవాడు, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఉద్ధరించేవాడు కనుక ఆయన ఎప్పుడూ కూడా తన పిల్లలను కానీ ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాడు అని ఒక వాస్తవాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనకు రాయబడతా వచ్చింది. ఆ యొక్క ప్రభువు మనతో ఉంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాలు పొందగలుగుతాం. దేవుడు మనతో లేకపోతే మన జీవితాల్లో చాలా దుర్భరమైనవిగా ఉంటాయి. అందువలన యేసుక్రీస్తు వారు ఆయన మనను ఎప్పుడు కూడా విడిచేవాడు కాదు. అందుకనే దేవుని లేఖనాలు రాయబడుతుంది. పాత నిబంధనలో నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు. కానీ కొత్త నిబంధనలో ప్రభు చెప్పాడు నిన్ను ఎన్నడూ విడువను ఎన్నడూ ఎడబాయనని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎన్నడూ విడిచేవాడు కాదు, ఎన్నడూ కూడా ఎడబాసేవాడు కాదు. అంతేకాకుండా దేవుని లేఖనాల్లో మనం చూసినప్పుడు ఆయన మన జీవితాలకి ఆశీర్వాదాన్ని కలిగించేవాడు, మన జీవితాలని ఉద్ధరింప చేసి బలపరిచే దేవుడు. అందుకనే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేశాడని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఆ ప్రార్థన దేని కొరకు చేశాడయ్యా అంటే తనకి దేవుడు అప్పగించిన తండ్రి అప్పగించేటువంటి వారు ఎవరు కూడా నశించిపోకుండా ఉండడానికి అని చెప్తున్నాడు. తండ్రి నువ్వు నాకు అప్పగించిన వారందరినీ కూడా నేను నీ చేతులకి అప్పగిస్తున్నాను, వారందరినీ కూడా కాపాడు, వాళ్ళని ఎవరు కూడా నశించిపోకుండా చేయి ప్రభు అని ప్రభు ప్రార్థించాడు. ఒక్కడు తప్ప నాశన పుత్రుడు సాతాను అనేవాడు తప్ప అందరూ కూడా మరి క్షేమంగా ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రభువుతో జీవించాలని, వారు పడిపోకుండా లేవనెత్తబడిన వారుగా ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. అందుకొరకే దేవుని యొక్క లేఖనాల్లో యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానమైన తర్వాత శిష్యులు కనపడ్డప్పుడు అనేకమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఆయన సుమారుగా 11 పర్యాయాలు యేసుక్రీస్తు వారు ఆయన లేచిన తర్వాత కనపడతా వచ్చాడు అనేక మందికి. ఒంటరిగా కనపడ్డాడు, ఇద్దరుగా ఉన్నప్పుడు కనపడ్డాడు, ముగ్గురుగా ఉన్నప్పుడు కనపడ్డాడు, 7 ఉన్నప్పుడు కనపడ్డాడు, మరి 10 మంది ఉన్నప్పుడు, 11 మంది ఉన్నప్పుడు కనపడ్డాడు, చివరికి 500 మంది ఉన్నప్పుడు కూడా ఆయన కనిపించాడు. అయితే ఇక్కడ ఎందుకు ఆయన ప్రత్యక్షం ఇచ్చాడయ్యా అంటే పడిపోయిన వారిని ఆయన లేవనెత్తడానికి, ఎవరు కూడా ఆయనను నమ్మిన వారు, ఆయన వెంబడించిన వారు జారిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందువల్ల ఆయన తన యొక్క పునరుద్ధానం తర్వాత తోమా తప్పిపోతాడని తెలుసు. అందుకొరకే తోమా లేని సమయంలో మరలా రాకుండా తోమా ఉన్నప్పుడు వచ్చాడు ఆయన రెండోసారి. ఆ రెండోసారి వచ్చి ఆయన తోమాకి కనపడ్డాడు. అప్పుడు తోమా తన జీవితంలో నా ప్రభువా నా దేవా అని ప్రభువుని కన్ఫెస్ చేశాడు, ఒప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన ఏదయ్యా అంటే మరలా వారం గడవక ముందే వారందరూ కూడా ఏం చేశారంటే భయపడిపోయి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారండి. గమనించారా? అద్భుతాలు చూసి మహత్కార్యాలు చూసి చనిపోయిన వాడు తిరిగి లేవటం చూసి ఆయన కనపడటం చూసిన తర్వాత వారి హృదయాల్ని దేవుడు బలపరిచాడు. శాంతి సమాధానం కలుగుగాక అని చెప్పాడు. ఆ శాంతిని పొందిన తర్వాత కూడా వాళ్ళు ఏమయ్యారయ్యా అంటే జారిపోయారు. కనుక ప్రభువు వాళ్ళని మరలా నిలబెట్టాలనుకున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటే క్రీస్తు మనతో లేకపోతే మన జీవితాలు అనేవి సఫలం కావు అని చెప్తున్నాడు. ప్రభువు మనతో ఉంటేనే మనము ఆశీర్వించబడతాం. ప్రభువుతో మనం ఉంటేనే మన జీవితాలకి ఫలింపు అనేది కలుగుతుంది. క్రీస్తు లేకపోతే ఫలింపు అనేది లేదు.
ఎందుకంటే ఇక్కడ యోహాను సువార్తలో 21వ అధ్యాయమందు మనం గమనించినప్పుడు ఆ మొదట్లో మనం చూస్తూ ఉంటే అక్కడ రాస్తున్నాడు కదా, అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను తాను ప్రత్యక్షపరుచుకొనడు. ఆయన తనను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా సీమోను పేతురు, దిదుమానబడిన తోమా, గలిలయలోని కానా ఊరి వాడైన నతానియేలు, జెబెదయి కుమారులు ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 7 ఉన్నారు. ఎవరో తెలుసా? సీమోన్ అనే పేతురు ఒకడు, తర్వాత దిదుమా అనబడినటువంటి తోమ, గలిలయలోని కానా అనేటువంటి ఊరు నుంచి వచ్చినటువంటి నతనయేలు, తర్వాత జెబెదయి కుమారులు. ఎంతమంది? జెబెదయి కుమారులు ఎవరు? యాకోబు, యోహాను ఇద్దరు. ఆ తర్వాత ఆయన శిష్యుల్లో మరి ఇద్దరట. అప్పుడు ఎంతమంది అయ్యారు? 7. ఈ 7 కూడా ఏం చేశారంటే ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ కూర్చొని ఉన్నప్పుడు పెద్దవాడైనటువంటి ఆ యొక్క పేతురు అన్నయ్య ఏం చేశాడంటే లేచి చెప్తున్నాడు కదా 3వ వచనంలో, సీమోను పేతురు నేను చేపల పట్ట వెళ్ళిపోతున్నానని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదాం అనేది గమనించారు. ఇక్కడ యేసు ప్రభు వారిని పునరుద్ధానమైన తర్వాత మొట్టమొదట మగ్దలేని మరియ చూసింది, ప్రభు ఆమెకు కనపరుచుకున్నాడు. కానీ సమాధిలోనికి వెళ్ళి మొట్టమొదట ప్రభు అక్కడ శరీరము లేకుండా ఉండటాన్ని చూసిన వాడు ఎవరయ్యా అంటే పేతురే. పేతురు గొప్ప సమాధిలోకి వెళ్ళాడు, తొంగి చూశాడు, అక్కడ సమాధిలో శవం లేదు, బయటకు వచ్చేసాడు ఆశ్చర్యపడిపోయి. అలాంటి వాడు మరి ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే ఆ గదిలో ఉన్నప్పుడు ప్రభు తలుపులో ఉన్న లోపలికి ఒకసారి వచ్చాడు మొదటి ఆదివారం, అలాగే 2వ ఆదివారం కూడా మరలా లోపలికి వచ్చాడు. దాన్ని చూసినటువంటి పేతురు ఆయన జీవితంలో తన హృదయాన్ని బలపరుచుకోలేదు. ఇక్కడ 3వ ఆదివారం వచ్చేలేక ఏమైందంటే కొన్ని దినాలు గడిచేటప్పటికి తనలో ఉన్నటువంటి విశ్వాసం పోయింది, తనలో ఉన్నటువంటి దేవునితో గడిపినటువంటి ఆ యొక్క సమయాన్ని ఆయన మర్చిపోయినట్లు అయిపోయాడు. ఇంకా ప్రభువు లేడు కాబట్టి మనం ఏమి కూడా చేయలేము. చాలా పర్యాలు ఏమనుకుంటామంటే మనకు ఎదురుగా కనపడతా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం అనుకుంటాం. కానీ ఎదురుగా కనపడ్డప్పటికీ కూడా కనపడకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే నేను మీతో ఉంటాను, మీలో ఉంటానని చెప్పారు. అవునా? మీతో ఉంటాను, మీలో ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మీ కొరకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన మీతో మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పారు. ఇన్ని మాటలు చెప్పినప్పుడు వాటిని విన్న తర్వాత కూడా పేతురు జీవితంలో ఏమైందంటే భౌతికంగా ప్రభు వారితో లేడు అన్నటువంటి ఆ సంఘటన మనసులో నిలిచిపోయిందే కానీ ప్రభువు చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. చాలా పర్యాలు మనం కూడా ఎదురుగా ఎవరన్నా ఉంటేనే మనం దాన్ని ఒక కార్యాన్ని చేస్తాం, వాళ్ళు చెప్పిన పని చేస్తాం. ఎదురుగా వాళ్ళు లేకపోతే మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాము, మనకేమీ బలం లేదు అనుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన ఎప్పుడు కూడా మనతో ఉంటానని సెలవిచ్చాడు. ఆయనకి పెట్టబడిన ఆ పేరులో ఒక పేరేంటి? ఏం పేరు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు సదాకాలం మనకి తోడై ఉన్నాడు అని అర్థం అనమాట. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉన్నవాడు. ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నవాడు కనుక మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ సంఘటన ఏంటంటే తిబెరియా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. పేతురు లేచాడు, పేతురు లేచి నేను చేపలు పడతానికి వెళ్తున్నానని చెప్పాడు. ఎందుకు? అంతకుముందు వాడు వృత్తి అంటే చేపలు పట్టటమే. ఆ చేపలు పడతా ఉన్నప్పుడే ప్రభు వాళ్ళని పిలిచాడు.
కనుక ఆ పందెప్ప ఇంకొక పంది రాదు పేతురికి. అందుకని ఏం చేశాడు, నేను చేపలు పడతాను వెళ్తున్నానని చెప్పాడు మిగిలినటువంటి వారందరితో. వాళ్ళు ఏం చేశారంటే, నువ్వే కాదన్నా మేము కూడా నీతోనే వస్తాం, ఎందుకంటే నువ్వు పెద్దవాడివి, నడిపించిన వాడు ఇప్పుడు దాకా, కనుక ఇప్పుడు ప్రభువు మనతో లేడు కనుక నీవు మమ్మల్ని నడిపించు అని చెప్పి ఆ పేతుడితో పాటు వాళ్ళు కూడా ఏం చేశారంటే మేము కూడా వస్తామని చెప్పారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే తిబేరియా సముద్రం దగ్గరికి వెళ్ళారు. తిబేరియా సముద్రం అంటే పాలస్తీనా దేశంలో రెండే సముద్రాలు, ఒకటి గలిలయ సముద్రము, రెండోది కిందకు వచ్చినాక మృత సముద్రం. ఈ గలిలయ సముద్రాన్ని మృత సముద్రాన్ని కలిపేది యోర్దాను నది. అయితే ఈ యొక్క తిబేరియా సముద్రం అనేది ఏదయ్యా అంటే గలిలయ సముద్రమే. వాస్తవానికి అది సముద్రం కాదు, అది ఒక సరస్సు, అది ఒక మంచినీటి సరస్సు. అది ప్రపంచంలో సముద్ర మట్టానికి తక్కువలో దిగువలో ఉన్నటువంటి సరస్సుల్లో రెండవ సరస్సు అది. సముద్రాన్ని పిలిచారు. మొట్టమొదటి ఏదో తెలుసా, మృత సముద్రం. సముద్ర మట్టానికి దిగువలో ఉన్నటువంటిది మృత సముద్రం. ఆ తర్వాత గలిలయ సముద్రం. ప్రపంచంలో ఉన్నటువంటి మంచినీటి సరస్సుల్లో లేదా సముద్రాల్లో ఏకైక సముద్రం, సరస్సు సముద్ర మట్టానికి దిగువలో ఉన్నది ఈ గలిలయ సముద్రం. ఆ గలిలయ సముద్రము ఒక చిన్నది, చాలా చాలా చిన్నది. ఎంత చిన్నదయ్యా అంటే అది సుమారుగా 53 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. 53 కిలోమీటర్ల విస్తీర్ణం. దాని పొడవు వచ్చేలేకే 21 కిలోమీటర్లు, వెడల్పు వచ్చేలేకే 13 కిలోమీటర్లు, లోతు 43 మీటర్లు, అంటే 141 అడుగులు అంట. చాలా తక్కువైంది. కానీ మంచినీటి సరస్సు అది. ఆ యొక్క మంచినీటి సరస్సులో ఆ చుట్టూ కూడా చాలా పట్టణాలు ఉన్నాయి, చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి. సముద్రం అనేది కూడా అలాగా చాలా చిన్నది. అది సముద్ర మట్టానికి 215 మీటర్ల లోతులో, అంటే సుమారుగా 705 అడుగుల లోతు ఉందంట అది సముద్ర మట్టానికి. ప్రపంచంలో రెండవది సముద్ర మట్టానికి దిగువలో ఉన్నటువంటిది. అంతేకాకుండా ప్రపంచంలో ఏకైక మంచినీటి సరస్సు సముద్ర మట్టానికి దిగువలో ఉన్నది కూడా ఈ యొక్క గలిలయ సముద్రం. ఆ చుట్టూ కూడా గలిలయ సముద్రం దాన్ని పిలిచారు. కారణం ఏంటంటే అది గలిలయ ప్రాంతం. పాలస్తీనా 3 భాగాలని చెప్పాం కదా మనం. కింద ఉండేది యోదయ, మధ్యలోది సమరయ, ఆ పైది గలిలయ. గలిలయ అనే ప్రాంతంలో ఉంది కాబట్టి గలిలయ సముద్రం అని పిలిచారు దాన్ని. ఆ గలిలయ సముద్రాన్ని పిలిచిన దానికి చుట్టూ అనేక చిన్న చిన్న ఆ యొక్క ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో ప్రభువు పరిచయం చేశాడు. అక్కడ తిబేరియా అనేది ఒక ఊరుంది. అలాగే గలిలయ అనే ప్రాంతం దగ్గర కానా అనేది ఒకటి ఉంది. అలాగే అక్కడ ప్రభు గణేష్ సరస్సు అనేది ఒకటి ఉంది. గణేష్ సరస్సు అనేది కూడా లూకా సువార్తలో పిలువబడతా ఉంటుంది. అక్కడే గనేతు అనేటువంటి ప్రాంతం ఉంది. ఇంకా దాని చుట్టూ చిన్న చిన్న పట్టణాలు, అంటే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. అక్కడ వారు చేపలు పట్టేవారు ఉంటారు. అక్కడ ప్రభు పరిచయం చేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో చేపలు పట్టుకొని జీవించారు కనుక, అదే ప్రాంతానికి సంబంధించిన వారు కనుక, అదే వృత్తి తప్ప మరో వృత్తి రాదు కనుక పేతురికి నేను చేపలు పడతాను వెళ్తున్నాను అని చెప్పగానే మిగిలిన వాళ్ళు కూడా ఏం చేశారు, మేము కూడా చేపలు పడతాం వచ్చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ప్రభువు అలాగ విడిచిపెట్టేవాడు కాదు. జారిపోయిన వాడిని విడిచిపెట్టేవాడు కాదు. పడిపోయిన వాడిని చూసి ఊరకుండేవాడు కాదు. ఆయన లేవనెత్తేవాడు. వాళ్ళు అనుకున్నారు ఆయన మనతో ఉంటే మనం అద్భుతాలు చేశాం, ఇప్పుడు మనతో లేడు కనుక మనం ఏం చేయలేము అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది హెబ్రీ రాసిన పత్రికలో, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, ఆయన ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉన్నవాడు. కనుక ఆ వాస్తవాన్ని వారు తెలుసుకోలేక వారు జారిపోయారు. అయితే ప్రభువు మనతో లేకపోతే, దేవుడు మనతో లేకపోతే, మనం దేవుడితో లేకపోతే మొట్టమొదట జరిగే సంఘటన ఏంటయ్యా అంటే మన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతాయి. ప్రభువు మనతో లేకపోయినా, మనం ప్రభువుతో ఉండకపోయినా
మన ప్రయాస వ్యర్థమైపోద్ది. ఇక్కడ చూడండి 3వ వచనంలో మనం చూస్తూ ఉంటే యోహాను సువార్తలో వారు వెళ్ళి దోణి ఎక్కిరు కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. గమనించారా? వాళ్ళు వెళ్ళారు కానీ ఆ రాత్రి ఏమి కూడా పట్టలేదట. దోణి వేసుకొని వెళ్ళారు 7 కలిసి. ఒక్కొక్క దోణికి 7 ఉంటారు. 5 నుంచి 7 పడతారు. చిన్న దోణులు అవి. యేసు ప్రభు కాలం నాటి ఒక దోణి బయటపడింది. దాన్ని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు క్రీస్తు పూర్వం 100 నుంచి 70 సంవత్సరం వరకు ఇది వాడబడిందని చెప్పారు. అది చాలా చిన్న దోణి. ఎంత దోణి అంటే 7 అడుగులు వెడల్పులో, 7.5 అడుగులు వెడల్పులో, 13 అడుగుల పొడుగులో ఉందట. ఆ దోణిలో 5 లేకపోతే 7 వెళ్తారు. వెళ్ళి ఒక పూట అంతా కూడా వారు వేటాడి ఆ యొక్క చేపలు పట్టుకొని వస్తూ ఉంటారు. ఇలా 7 వెళ్ళారు. ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ వాళ్ళకి ఏమి దొరకలేదు. కారణం ఏంటి తెలుసా? ప్రభువు మనతో లేకపోతే మన ప్రయాసంతో కూడా వ్యర్థమైపోద్ది. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఇదే సంఘటన పేతురు జీవితం అంతకుముందు కూడా జరిగింది. లూకా సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తూ ఉంటే సీమోను ఏమంటున్నాడు? రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాము కానీ మాకు ఏమీ దొరకలేదు. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? గన్నే సరేతు అనేది ఒక చిన్న ఊరు. అక్కడే గన్నే తేరు అంటారు. అది చిన్న ఊరు. అందువలన ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించిన పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. మనకు కూడా ఒకటే సముద్రం కదా, ఒకటే ఒడ్డు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని పిలుస్తాం మనము? ఆర్కే బీచ్ అంటారు కదా. కొంచెం ముందుకెళ్తే సాగర్నగర్ బీచ్ అంటారు. ఇంకా ముందుకెళ్తే ఋషికొండ బీచ్ అంటారు. ఇంకా ముందుకెళ్తే పెద్ద భీమిలి బీచ్ అంటారు. ఇన్ని సముద్రాలు ఉన్నాయా మనకి? లేవు. ఒకటే సముద్రం. కానీ ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతం పేరుతో దాన్ని పిలుచుకుంటూ ఉంటారు. అందుకనే ఇక్కడ కూడా ఏమన్నారంటే గన్నే సరేతు అనేటువంటి సరస్సు తీరమురా అంటున్నారు. అక్కడ యేసు ప్రభు వారు ఈ పేతురును యోహాను వీళ్ళందరూ కూడా పిలిచాడు. అక్కడ మొట్టమొదట వాళ్ళు పిలిచేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి, ఆ పైన మనం చదువుతాం 5వ అధ్యాయంలో లూకా సువార్తలో జన సమూహము దేవుని వాక్యము వినొచ్చు ఆయన మీద పడుతుండగా ఆయన గన్నే సరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగాను. కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచూ ఉండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతున్నాము కానీ మాకు ఏమీ దొరకలేదు. గమనించారా? ప్రభువారు సువార్త చెప్తా ఉన్నాడు. ఆ సువార్త చెప్పే ముందు చెప్పేదానికి ముందు ఏం చేశాడు? ఆయన శిష్యుల్ని పిలుచుకున్నాడు. ఆ శిష్యుల్ని పిలిచినా కూడా బహుశా ప్రభుతో ఉంటా కూడా వీళ్ళు చేపలు పడటానికి వెళ్ళారు. అదే ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఏమన్నాడు? నువ్వు లోపలికి దోణి నడిపింది. అది సీమోను పేతురు దోణి అన్నాడు. ఆ సీమోను పేతురు దోణిలో ఎక్కి బోధించాడు. ఆ బోధ అయిన తర్వాత జనసమూహాన్ని పంపించేసి ఇంకొంచెం లోపలికి నడువు అని చెప్పాడు. లోపలికి వెళ్ళినాక ఇప్పుడు చేపలు పట్టడానికి వలేయమన్నాడు. వెంటనే సీమోను పేతురు ఏమన్నాడు? ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్కటి కూడా దొరకలేదు. అంటే ప్రభువుతో ఉంటా కూడా రాత్రులు వెళ్ళి చేపలు పట్టుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ మనకు గమనించినట్లయితే రాత్రంతా ప్రయాసపడ్డాడు. ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళారు వీళ్ళు. అర్థమవుతుందా? ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళి చేపలు పడుతున్నారు కాబట్టి రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఏమి దొరకలేదు. ఎందుకని దేవుడు ఇలాగ ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నా అంటే
ప్రభువుతో మనం లేకపోతే, ప్రభు మనతో లేకపోతే మన ప్రయాసలు వ్యర్థమైపోతాయి. ప్రభు వాళ్ళని పిలిచాడు, మొట్టమొదట పరిచర్యలోకి వచ్చారు వాళ్ళు. ఆ దినాల్లో కూడా దేవుడు వాళ్ళకు ఒక అద్భుతాన్ని చూపించాడు. అదేంటంటే, మీరు రమ్మని చెప్పినప్పుడు మిమ్మల్ని చేపలు పట్టే వాళ్ళని కాకుండా మనుషులు పట్టే జాలలుగా నేను మిమ్మల్ని చేస్తాను రమ్మని చెప్పాడు. మనుషులు పట్టే జాలలుగా చేస్తాను రమ్మంటే వాళ్ళు వచ్చారు, కానీ మళ్ళా రాత్రి పూటలు చేపలు పట్టుకుంటా ఉన్నారు. ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళారు కనుక వాళ్ళ జీవితాల్లో ఫలింపు అనేది కలగల. వాళ్ళ ప్రయాస ఫలించలేదు, వ్యర్థమైపోయింది. ఇక్కడ కూడా యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూశారు, ఆయనని ఎరిగారు, కానీ ఏమైపోయారు? వాళ్ళు ఆ ప్రభు యొక్క మాట ప్రకారం కాకుండా మరలా పాత జీవితానికి వెళ్ళిపోయారు. అందుకొరకే ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ రాత్రి మరి ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చేపలు పట్టారంట, కానీ ఆ రాత్రి అంతా కూడా ఏమీ పట్టలేదు అని జ్ఞాపకం చేశారు. ప్రభువు మనతో లేకపోతే, మనం ప్రభువుతో లేకపోతే ప్రయాస వ్యర్థమవుతుంది. కనుక ప్రభువుతో మనం జీవించాలి, ప్రభువు మనతో ఉండేట్టుగా మనం చూడాలి. ఆయన చనిపోయాడు అనుకోకూడదు. ఆయన చనిపోయాడు, కానీ ఏమన్నాడు? ఆయన ఏం చెప్పాడు? నేను మృతుడిని అవుతుంది కానీ సజీవుడుగా తిరిగి లేచాను. మరణం అనేది ఆపలేకపోయింది, ఇంకేది కూడా ఆయన్ని దాచి ఉంచలేకపోయింది. కనుక ఆయన సజీవుడు, మృత్యుంజయుడు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండేవాడు. కనుక మనం ఆయన్ని వెంబడించినప్పుడు మన జీవితాల్లో మనము కూడా ఆయనతోనే ఉండాలి అని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాము. ఆయనతో ఉంటేనే మన యొక్క జీవితాలు ఫలింపగలుగుతాయి. లేకపోతే ఏమవుతుందంటే, రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఆ ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయింది. సువార్తలోకి వచ్చిన కొత్తలో అదే జరిగింది. ప్రభువుతో ఉండి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళినాక, ప్రభువు సువార్త ముగించి చనిపోయి తిరిగి లేచినాక ప్రత్యక్షానికి చూసిన తర్వాత కూడా వాళ్ళు ప్రభువుతో వాళ్ళు కూర్చొని ప్రార్థన చేయకుండా వెళ్ళిపోవటం వల్ల ఏమైంది? అదే జరిగింది. కనుక ప్రభువుతో మనం జీవించాలని దేవుడు మనం కోరుకుంటా ఉన్నాం. ఆయనతో ఉంటేనే మనం ఫలించే వారంగా ఉంటాము. ఆయనతో ఉంటేనే మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకొరకే మన మార్గాలు సరళం కావాలంటే దేవునితో మనం నడవాలి. దేవునితో నడవకపోతే మన మార్గాలు సరళం కావు. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు సామెతల్లో జ్ఞానైన సొలొమోను మాట్లాడుతూ ఆయన చెప్తా ఉంటాడు కదా. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5లో అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయునని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము మన సొంతగా వెళ్ళిపోకూడదు. మనము మన హృదయంలో ఆయన్ని పూర్తిగా నమ్మాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నాకు చిన్నప్పటి నుంచి చేపలు పట్టాను కదా, ఇప్పుడు ప్రభువు లేకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి చేపలు పట్టుకోగలను అనుకొని వెళ్తే ఏమీ చేయలేడు ఆయన. అందుకొరకే చెప్తున్నాడు ఇక్కడ, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు, యేసు ప్రభువు వారి యందు నమ్మకాన్ని ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలను సరళము చేయును ఆయన అని చెప్తున్నాను. కనుక ప్రభువుని ఒప్పుకున్న తర్వాత ఆయనకు అప్పగించుకోవాలి, ఆయన ముందు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం. అందుకే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. కనుక ప్రభువు లేకపోతే మన ప్రయాస వ్యర్థమైపోద్ది. దేవుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు. కనుక ఆయనను విడిచిపెట్టి ఉండేవారంగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. వారి జీవితాల్లో రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రభు మాట వినటం వలన మేలు కలుగుతుంది. ప్రభు మాట వింటే మేలు కలుగుతుంది.
ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో 6వ వచనం మనం గమనించినప్పుడు, అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పాడు? దోనెకు కుడి ప్రక్కన వలలు వేయమన్నాడు. దోనెకు కుడి ప్రక్కన వలలు వేయమన్నాడు. ఆ ప్రక్కన వేశారు వాళ్ళు. అందువల్ల ఏమైందట? విస్తారమైన చేపలు పడ్డాయి కాబట్టి దోనెను వారు బయటికి లాగలేకపోయారు. ఇదే సంఘటన అక్కడ కూడా లూకాసు వార్తలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ కూడా చూడండి, 5వ వచనంలో మనం చూస్తూ ఉంటే, రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఏమీ దొరకలేదని చెప్పారు. అందుకు ప్రభు చెప్పాడు కదా, పేతురు చెప్తున్నాడు ఇక్కడ, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పిరి. వారు అలాగూ చేయగా విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చున్న విస్తారమైన చేపలు పెట్టారు. ప్రభు అక్కడ ఏం చెప్పాడు? ఇదిగో కుడి ప్రక్కన వలలు వేయమన్నాడు. వారు కుడి ప్రక్కన వలలు వేయటానికి ఇష్టపడ్డారు. ప్రభు చెప్పిన మాటని విన్నారు. ఆయన మాట వింటే మేలు కలుగుతుంది. అందుకని దేవుడు చెప్తూ ఉంటాడు కీర్తనలో, ఓ ఇశ్రాయేలు, నువ్వు నా మాట విన ఎడలా నీకెంత మేలు. ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, ఎవరికైనా సరే దేవుని మాట వింటే మేలు కలుగుతుంది. దేవుని మాట వింటే ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని మాట వింటే దీవెన కలుగుతుంది. ఆయన మాట వింటే సమృద్ధి వస్తుంది. కాబట్టి కుడివైపును వేయమని చెప్పినప్పుడు ఆ సమయంలో చేపలు దొరుకుతాయో లేదో పేతురుకు తెలుసు కదా అండి. సుమారుగా 60 సంవత్సరాల వయసులో ఉన్నాడు పేతురు. మరి 5 సంవత్సరాల వయసులో నుంచి కూడా సముద్రం మీద ఆడటానికి వెళ్ళిపోతారు జాలర పిల్లలు. చిన్న వయసు నుంచి కూడా సముద్రంలో తిరిగిన వాడు ఎక్కడ ఏ చేప దొరుకుతుంది, ఎప్పుడు ఏ చేప దొరుకుతుందో వాళ్ళకి తెలుసు. చేపలు పగలపూట పట్టలేరు ఎక్కువగా, ఎందుకంటే వేడికి ఆ కాంతికి కిందకి వెళ్ళిపోతాయి. రాత్రిపూట వెలుతురు జరుగుతూ ఉన్నప్పుడు అదే ఆ వెన్నెల్లో ఏమవుతుందంటే అవన్నీ కూడా వెన్నెలకి చల్లగా ఉండటం వల్ల పైకి వస్తాయి. అందుకని రాత్రులు వెళ్ళి వేటాడతారు. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి రాత్రులు చేపలు పైన ఉంటాయి కనుక రాత్రులు వల వేస్తే చిక్కుతాయి. అయితే దొరకలేదు వాళ్ళకి రాత్రి అంతా కూడా. కానీ ఇప్పుడు అయితే ఏం చెప్పాడు? నీ మాట చొప్పున మేము వలలు వేస్తామంటున్నాడు. ఈ కుడివైపున వేయమని చెప్పంగానే పేతురు అక్కడ కుడివైపున వేశాడు. బహుశా ఇక్కడ సంఘటన గుర్తొచ్చి ఉండొచ్చు. నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ప్రభు బహుశా అక్కడ కూడా ఈ కుడి ప్రక్కన వల వేయమని ఉంటాడు. అందుకొరకే ఆ మాట వినటం వల్ల ఏమైంది తెలుసా? విస్తారమైన చేపలు వారికి దొరికెను అన్నారు. విస్తారమైన చేపలు పట్టారట. విస్తారమైన చేపలు పట్టారు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినప్పుడు సమస్తము వింటాయి. ఒక్క మానవుడు తప్ప సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవకోటి కూడా, సృష్టి సమస్తము కూడా దేవుని మాట వింటది. ఆకాశము దేవుని మాట వింటది, సముద్రము దేవుని మాట వింటది, భూమి దేవుని మాట వింటది, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన సృష్టిలో సమస్తం కూడా ఆయన మాట వింటాయి. సమస్తం కూడా దేవుడు వర్షం కురవాలంటే వర్షం కురిసింది. వర్షం పడతా ఉన్నప్పుడు, గాలి వస్తూ ఉన్నప్పుడు, ప్రభు గద్దించినప్పుడు ఆ గాలి నిమ్మలమైపోయింది, తుఫాను నిమ్మలమైపోయింది. అన్నీ కూడా దేవుని మాట విన్నాయి. మానవుడు దేవుని మాట విన్నాయి. మానవుడు దేవుని మాట విన్నాయి. అయితే ఇక్కడ పేతురు చెప్తున్నాడు కదా, అయినను నీ మాట చొప్పున చేస్తాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డావు, నాకు తెలుసు. బహుశా మనకి ఇక్కడ అంతా రాయబడలేదు కానీ పేతురు చెప్పుకుంటాడు, ప్రభా నువ్వు ఎప్పుడూ చేపలు పట్టినోడు కాదు, నువ్వు ఎప్పుడు సముద్రం లోపల దిగినోడు కాదు, చేపలు ఎప్పుడు బయటకు వస్తాయో, ఎప్పుడు మనం పట్టడానికి అనుకూలత ఉంటుందో, ఏ చేప ఎక్కడ ఎప్పుడు దొరుకుతుందో మాకు తెలుసు ప్రభా అని చెప్పుండొచ్చు. కానీ ఇప్పుడేమన్నా తెలుసా? నీ మాట చొప్పున
నేను వల వేస్తానని చెప్పి వల వేశాను. అలాగే ప్రభు ఈ కుడి ప్రక్కన వల వేయమనగానే ఆ కుడి ప్రక్కన వల వేసినప్పుడు ఏం జరిగిందట? విస్తారమైన చేపలు పట్టారు అని చెప్తున్నారు. విస్తారమైన చేపలు పట్టారు. దేవుడు నీతో ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది. దేవునితో నీవుంటే ఆశీర్వాదం కలుగుతుంది. నీకు కలిగింది విస్తారం అవుతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాము, కరువులో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో ఏమైంది? కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో ఏముందట? ఆ వెధవరాల దగ్గర ఆ గుప్పడు పిండి, కొంచెం నూనె ఉంది. ఆమె ఆ ఒక్క అప్పం చేసుకొని తన కుమారుడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏలియాని పంపించాడు. పంపించి ఏం చేశాడు? అదిగో నువ్వు మొట్టమొదటి నాకు ఒక అప్పాన్ని తెచ్చిపెట్టు, నీకు సమృద్ధి కలిగిందని చెప్పాడు. ఆమె అనుకుంటుంది, ఈయనేంటయ్యా మధ్యలో వచ్చాడు, ఉన్నది ఇంత పిండి ఇంత నూనె, ఒక అప్పం చేసుకొని ఆఖరిసారిగా తిని చచ్చిపోదాం అనుకుంటుంటే అందులో మొట్టమొదటి ఒక అప్పం చేసి తెచ్చిపెట్టమన్నాడు. ఒక అప్పం చేసిన ఇంకేం మిగులుతుంది? ఒక చపాతీ వచ్చేదాన్ని ఆయన అడిగితే సగం ఇచ్చేస్తే ఇంకేమవుతుంది? సగమే ఉంటుంది. కానీ నువ్వు తెచ్చిపెట్టని చెప్పంగానే ఆమెం చేసింది తెలుసా? ఇంటికి వెళ్ళి ఆ పిండి తీసి ఆ నూనె తీసి మొట్టమొదట ఒక అప్పాన్ని, ఒక రొట్టెని చేసింది. దాన్ని తీసి దాచిపెట్టుకోలేదు. పిల్లోడికి 2 వేసుకొని దాచిపెట్టుకొని, ఆమెకి పిల్లోడికి 3 వేసి చిన్న ముక్క అది పట్టుకొని పోయి ఇవ్వలేదు. నువ్వు మొట్టమొదటి అప్పాన్ని చేసి తీసుకొచ్చి నాకు ఇవ్వమని చెప్పారు. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళింది, అప్పాన్ని చేసింది, తీసుకొచ్చి ఇచ్చింది దైవజనుడికి. ఆయన దాన్ని తీసుకొని తిన్న తర్వాత చెప్పాడు, ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళు, నీవు ఇంకా పిండితో రొట్టె చేసుకొని తినపమ్మన్నాడు. మనసులో అనుకోని ఉండొచ్చు, ఇంకేముంది అక్కడ నా పొంద కదా, ఇంకేముంది అక్కడ, ఉన్నదాంతో సగం నీకే చేసేసాను, ఇంకా సగం ఉందంటే నాకు నా కొడుకు ఎవరికో ఒకడికి వచ్చింది. తల్లి కాబట్టి ఏమనుకుంటుందని నేను తినకపోయినా కొడుకు చేసి పెడదాం అనుకుంటుంది. కానీ ఇంటికి వచ్చి ఆ పిండి తొట్టిలో చేయబెడితే చేతి నిండా పిండి తగిలింది, బయట తీసింది, మళ్ళా చేయబెట్టింది, మళ్ళా పిండి వచ్చింది. అలాగా ఆ చేతితో తీసేకుండా పిండి వచ్చింది. ఆ నూనె వంచుతా ఉంటే నూనె వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని మాట వింటే ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని మాట వింటే అభివృద్ధి కలుగుతుంది. దేవుని మాట వింటే విస్తారం అవుతుంది. ఇక్కడ పేతురు ఆ లూకా సువార్తలో దోణి లోపల పంపించి చేపలు పట్టడానికి వలయమంటే, ప్రభా రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఏం దొరకలేదు, ఇక్కడ దొరకవాయా ఇప్పుడు అంటున్నాడు. ఈ కుడి పక్కన వేయమని చెప్పగానే నీ మాట చొప్పున నేను వలలో వేతుమన్నాను. ఆయన మాట చొప్పున మనం ఏమి చేసినా సరే అది ఆశీర్వాదమే, అభివృద్ధి కలుగుతుంది. ఇక్కడ కూడా పేతురు ఈ కుడి ప్రక్కన వలయ పేతురు అని చెప్పాడు ప్రభు. అప్పుడు కుడి ప్రక్కన వల వేయగానే విస్తారమైన చేపలు పట్టాయట. ఆ చేపల వల్ల ఏమైంది తెలుసా? వలలు పిగిలిపోయే పరిస్థితి వచ్చింది. పడనటువంటి సమయంలో కూడా చేపలు పడ్డాయి. ఎందుకంటే దేవుడు చెప్పుకుంటాడు, ఇదిగో మీరు ఎక్కడున్నా సరే వచ్చి ఆ వలలోనికి పడమని చెప్పాడు. ఆ రోజున యోనాని సముద్రంలో పడేసినప్పుడు యోనా తిమింగలానికి ఏం చెప్పాడు? తిమింగలమా నువ్వు వెళ్ళి యోనాని మింగు, తినగాకు. వెళ్ళింది, మింగింది. 3 రోజులు పాపం కడుపు నొప్పి పుట్టి అల్లాడిపోయి ఉంటుంది కదా. ఎందుకు? అరిగిపోతేనే మనకి ఆరోగ్యం, అరగకపోతే ఏముంది? కడుపు నొప్పి పుట్టింది. 3 దినాలు ఆ యోనాన్ని మింగినాక ఆ చేప అల్లాడిపోయింది. దేవుని మాట విన్నది. అలాగే ఇక్కడ చేపలన్నింటి కూడా దేవుడు ఆజ్ఞాపించాడుగో నేను వల వేయమని చెప్పాను ఇప్పుడు. కాబట్టి ఎక్కడున్న చేపలు కూడా వచ్చి నేను వెళ్తాను లోపలికి వచ్చి ఉంటుంది ఆ వలలోనికి. ప్రభువు చెప్పినప్పుడు ఈ మాట విన్నాయి, విస్తారంగా చేపలు పడ్డాయి. ఆ విస్తారమైన చేపలు పడ్డప్పుడు ఒక అద్భుతాన్ని దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. ఎంత ఆశీర్వాదమయ్యా అంటే
పట్టజాలంత ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు. ఇక్కడ వలలు పిగిలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. చేపలు పట్టిన తర్వాత వలలు మిగిలిపోయిననుకో ఏమవుద్ది? చాలా నష్టమైపోద్ది. ముందు పట్టిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. దాని తర్వాత ఆ వల చిరిగింది కాబట్టి నష్టం అవుద్ది. దేవుడు మాట వింటే ఎప్పుడు నష్టం కలగదు. చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 10 నుంచి చూడండి. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. హల్లెలూయా. ఏమన్నా అండి? సీమోను ఆ వలను దరికి లాగిన తర్వాత అది చూస్తే 153 గొప్ప చేపలతో నిండిపోయింది. పెద్ద పెద్ద చేపలు 153 పడ్డాయట. వల భరించలేనటువంటిది అది. పెద్ద చేపలు పడితే ఎన్ని పడతారు? చాలా తక్కువ పడతారు. అలాంటిది 153 చేపలు పడ్డాయి కానీ వల పిగిలిపోలేదు. అలాగే ఇక్కడ లూకా సువార్తలో కూడా చూడండి, 7వ వచనంలో మనం చూస్తూ ఉంటే వారు అది 6 చదువుదాము. వారు అలా చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న వారికి తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ వల వేస్తే 10 సార్లు వల వేస్తే కానీ వాళ్ళకి కొన్ని దొరకవు. అలాంటిది ఒక్కసారి వల వేసినప్పుడు ఎన్ని వచ్చినాయట? ఒక దోణి నిండిపోయింది. 2వ దోణి కూడా నిండిపోయి మునిగిపోవడానికి సిద్ధంగా ఉందట. ఎంత విస్తారమైనటువంటి ఆ ఆశీర్వాదం వచ్చింది. ఆ వలలు పిగిలిపోలేదు. వలలు పిగిలిపోలేదు అని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని యొక్క మాట చొప్పున ఆ చేపలన్నీ వచ్చి వలలో పడినప్పుడు విస్తారముగా పడ్డాయి. ఒక దోణి కాదు కానీ 2 దోణులు మునిగిపోయేటువంటి అంత బరువు అవి చేపలు పడ్డాయి. అవి ఎన్నయ్యా అంటే ఇక్కడ యోహాను సువార్త ఏమన్నాడు? 153 గొప్ప చేపలు పడ్డాయి అని చెప్పి. అన్ని చేపలు పడితే మామూలుగా వల పగిలిపోవాలి, కానీ దేవుడు ఎప్పుడు కూడా దాన్ని పగిలిపోనివ్వలేదు. అది పగిలిపోకుండా ఉండేట్లుగా చేశాడు. దానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఆయన సామర్థ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మాట వినటం ద్వారా మన జీవితానికి మేలు కలిగించడమే కాదు కానీ దాన్ని అనుభవించడానికి, దానికి అనుకూలంగా మనం నడుచుకోవటానికి మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చేవాడు. ఆ సమృద్ధి అనే దాన్ని మనం పొందటానికి ఆయనతో మనం జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయనతో ఉంటేనే మనకు ఆశీర్వాదం. ఆయన మనతో ఉంటేనే మనకు ఆశీర్వాదం. కనుక మనము కూడా దేవునితో ఉన్నట్లయితే, దేవుడు మనతో ఉండేట్లుగా చేసినట్లయితే, ఆయన భౌతికంగా మనతో లేడు కదా అని పేతురు అనుకున్నట్లుగా తిరిగి మనం వెనక్కి వెళ్ళిపోయినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నువ్వెంత అనుభవం కలిగిన వాడవైనా నువ్వేమీ కూడా ప్రయాసపడ్డా ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. 50 సంవత్సరాల పైన అనుభవం ఉంది పేతురికి, కానీ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది. ఎందుకంటే నువ్వు ప్రభువుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయావు కనుక, నువ్వు ప్రభువు మాట వినలేదు కనుక అలా జరిగింది. నువ్వు ప్రభువు మాట వింటే విస్తారంగా పట్టగలుగుతావు. నీ మాట చొప్పున నేను వల వేస్తున్నానని చెప్పాడు. ఆ వలలో పడినటువంటి చేపలు 153 గొప్ప చేపలు. అన్ని చేపలు పడ్డాయంటే అది చాలా ఆశ్చర్యం. అందుకని ఆయన చేసే మేలుడు, ఆయన చేసే కార్యాలు అవి కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరం కావు. కనుక అలాంటి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందాలి, అలాంటి దీవులు మనం పొందాలి, అలాంటి ఆ యొక్క మేలు చేత మనం నింపబడిన వారమై
ఎప్పుడు కూడా మన జీవితాల్లో దిగజారిపోయి జారిపోయి వెనుదిరిగి వెళ్ళిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత పేతురు ద్వారా మనకు పాఠాన్ని నేర్పిస్తారు. ఆ సంఘటన జరిగినప్పుడు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ సంఘటన జరిగే వరకు మనం ఏంటో మనకి అర్థం కాదు. ఇక్కడ చూడండి, లూకాసు వార్తలో మనం చూసినప్పుడు పట్టారు. అప్పుడు ఏమైంది? 8వ వచనం మనం చూస్తూ ఉంటే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలాగనగా వారు పట్టిన చేపల రాసి అతడు అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయముందిరి. గమనించారా? అతడు ప్రభువారి యొక్క ఎదుట మోకాళ్ళుని సాగిలపడి, ప్రభువా నేను పాపినని గుర్తించాను. ప్రభువుని విడిచిపెడితే పాపమే కలుగుతుంది, పాపైపోతుంది. అందువల్ల ప్రభువు చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని చూసి అతనితో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ పట్టిన చేపల రాశిని చూసి విస్మయం పొందారు. ఆయన పరిశుద్ధులని, నేను పాపినని గుర్తెరిగాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్తలో కూడా అక్కడ మనం చూస్తూ ఉంటే 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పగా, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ధరించునుంచు 200 మూరల దూరం ఉన్నందున దక్కిన శిష్యుడు చేపల వల లాగుతూ ఆ చిన్న దోణిలో వచ్చిరి. పేతురు ఏం చేశాడు? ఇక్కడ వస్త్రహీనుడుగా ఉండటం ద్వారా సముద్రంలోకి వెళ్ళినాక టౌన్లో ఉన్నట్టు సూటు బూట్ వేసుకుంటానికి అవ్వదు. చేపలు పట్టేవాళ్ళు మనకులాగా నిండా వస్త్రాలు బట్టలు వేసుకొని చేపలు పడటానికి అవ్వదు. ఎందుకంటే సముద్రంలో దూకాలి, పైకి రావాలి. అందువల్ల ఏం చేస్తారంటే చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. ఇప్పుడు పేతురు అంటే ఎలా ఉన్నాట? వస్త్రహీనుడుగా ఉన్నాడు. మరి చిన్న బట్ట కట్టుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ వస్త్రహీనుడు అని రాస్తున్నాడు. అంటే బట్టలు కూడా లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి యేసును ప్రేమించిన శిష్యుడు అని చెప్తున్నాడు, అది ప్రభువు సుమి అని చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రభువు సుమి అని పేతురుతో చెప్పంగా, అంటే పేతురు గుర్తుపట్టలేదు, కానీ యోహాను గారు ప్రభువును ప్రేమించినటువంటి వాడు ప్రభువును గుర్తుపట్టాడు. గుర్తుపట్టి అది ప్రభువు సుమి అని చెప్పగానే వెంటనే ఆయన వస్త్రహీనుడుగా ఉన్నాడు కనుక లోపల దూకి ఆయన 200 మీటర్ల దూరము ఈదుకుంటూ వచ్చాడు. పై బట్ట వేసుకొని గబుక్కున అందులో దూకేశాడు. పై బట్ట వేసుకొని అందులో దూకేసి ఈదుకుంటా వచ్చాడు. ఈ లోపల వాళ్ళు ధోనితో పాటు వాళ్ళని బయటకు లాక్కొని వచ్చారు. కనుక ప్రభువు ఆ దర్శనాన్ని మనం కలిగిన వారమై ప్రభువుతో మనం ముందుకు సాగాలని దేవుడు మనం కోరుతున్నాడు. అక్కడ నేను పాపిని ప్రభు అని ఒప్పుకున్నాడు. ఇక్కడ తన పాపం ఏందో ఆయనకి తెలిసింది. కనుక ప్రభువు లేకపోతే మన జీవితాలు దుర్భరమవుతాయి. కనుక ప్రభువు పడిపోయిన వారందరినీ కూడా ఆయన ఉద్ధరించేవాడు, లేవనెత్తేవాడు. ఆయన శిష్యుడు పడిపోయి ఉంటే ఆయనకి ఇష్టం లేదు. కనుక పడిపోయిన పేతురుని లేపాడు. ఎందుకంటే 3 సార్లు పొంకాడు ఆయన. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇక్కడ మరలా వచ్చి చేపలు పట్టడానికి పాత వృత్తిలోనికి, పాత జీవితంలోనికి వెళ్ళిపోయేటువంటి ఆ పేతురుని మరలా తిరిగి ఉద్ధరించి బలపరిచి ఆయనకు ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించి ప్రభువుతో ముందుకు సాగేటువంటి అవకాశాన్ని మళ్ళా పేతురికి దేవుడు అనుగ్రహించాడు. కనుక మనము కూడా ఒకవేళ జారిపోయిన స్థితిలో ఉంటే, పడిపోయిన స్థితిలో ఉంటే, ప్రభువును విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయినటువంటి వారంగా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఆయన మాట వింటేనే ఆశీర్వాదం కలుగుద్ది. ఆయన మాట విని మనకు ఆశీర్వాదం కలిగించినప్పుడు పరిస్థితులన్నింటి కూడా దేవుడు చక్కబరిచే దేవుడుగా ఉన్నాడు. అది ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనకు కలిగిన దాన్ని బయటికి పోకుండా ఆయన ఆశీర్వించే దేవుడుగా ఉన్నాడు. కనుక అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా
ప్రభా మేము జారిపోకుండా, ఇదో దేవా పడిపోకుండా మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించు దేవా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచి